పిల్లలు, ఈరోజు మనం అమాయకంగా ఉన్న రాజకుమారుడు శిక్షణ ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించి ఎలా రాజ్య పాలకుడిగా అర్హత పొందాడో ఈ చిట్టి కథలో చెప్పుకుందాం. ఈ చిట్టి కథ పేరు యువరాజు వివేకం. చోళ మహారాజుకు దేవభద్ర అనే కుమారుడు ఉన్నాడు. దేవభద్రుడు నెమ్మదిగా, అమాయకంగా కనిపించేవాడు. చురుకుదనం అంతగా లేదు. రాజకుమారుడు అలా ఉంటే భవిష్యత్తులో రాజ్యపాలన ఎలా చేయగలడు అనే దిగులు పట్టుకుంది రాజుగారికి. అందుకని తన దగ్గర ఉన్న వృద్ధ మంత్రితో తమ దేశంలో ఉన్న గొప్ప పండితులను పిలిపించి తన కుమారుడికి విద్యాబుద్ధులు నేర్పించమన్నాడు. ఆ వృద్ధ మంత్రి తమ దేశంలో ఉన్న గొప్ప ఆచార్య వేద పండితులను పిలిపించి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఈ పండితులు ఎన్నో శాస్త్రాలు చదువుకున్నారు. వీరి వద్ద దేవభద్రుడు విద్యను నేర్చుకుంటే రాజ్యపాలన చేయగలిగే సామర్థ్యం వస్తుంది. వచ్చిన పండితులు రాజుగారితో దేవభద్రుని తమతో పాటు పంపించమని అడిగారు. అందుకు రాజుగారు అంగీకరించారు. దేవభద్రుడు ఆ పండితులతో వెళ్ళి సకల విద్యలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాడు. 1 సంవత్సరం తర్వాత వేద పండిత గురువులు దేవభద్రుని రాజుగారి దగ్గరకు తీసుకుని వచ్చారు. రాజుగారు, మాకు తెలిసిన విద్యలనియు భవిష్యత్తుకు సంబంధించిన విజ్ఞానాన్ని రాజకుమారునికి నేర్పించాము, మీరు పరీక్షించండి. రాజుగారు తన కుమారుని ఎన్నో ప్రశ్నలు వేశారు. దేవభద్రుడు అన్నిటికీ తడుముకోకుండా సమాధానం చెప్పాడు. రాజుగారు ఎంతో సంతోషించి పండితులను సత్కరించి పంపారు. మంత్రిగారు, రాకుమారా, నీకు నేను ఒక పరీక్ష పెడతాను, అందులో కూడా నువ్వు గెలిస్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు. అందుకు రాజకుమారుడు సరే అన్నాడు. మంత్రి సభను ఏర్పాటు చేశాడు. మంత్రి లోపల గదిలోకి వెళ్ళి గుప్పెట్లో ఏదో పట్టుకొని వచ్చి, రాకుమారా, నా గుప్పెట్లో ఏముందో చెప్పు అన్నాడు. దేవభద్రుడు తడుముకోకుండా, మీ గుప్పెట్లో ఉంగరం ఉంది అని అన్నాడు. సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. ఎలా చెప్పగలిగారు యువరాజా అని అడిగాడు. మంత్రిగారు, దీనిలో ఏమి గొప్పతనం లేదు. మీరు గదిలోకి వెళ్ళే ముందు మీ చేతికి ఉంగరం ఉన్నది. గదిలోకి వెళ్ళి మీరు వచ్చినప్పుడు గుప్పెట చూపించినప్పుడు అది మీ వేలికి లేదు. పరిశీలన అనే జ్ఞానం ఉంటే భవిష్యత్తును కనిపెట్టగల నేర్పు వస్తుంది. మహారాజా, యువరాజుకి భవిష్యత్తును కనిపెట్టగల నేర్పు సంపూర్ణంగా ఉంది. అన్ని విద్యలను నేర్చుకున్నాడు, వివేకాన్ని సంపాదించాడు, రాజ్యపాలకుడిగా అన్ని అర్హతలు పొందాడు. అది విన్న మహారాజు మహా ఆనందం పొందాడు. పిల్లలు, ఇప్పుడు మనం ఈ కథలోని నీతిని చెప్పుకుందాం. కృషి, పట్టుదల, లక్ష్యం, చిత్తశుద్ధితో ఎవరైతే పనిచేస్తారో వారు ఏమనుకున్నా అది సాధించగలరు. ఒక వాక్యంలో దీని నీతి చెప్పుకోవాలంటే, కృషితో దేన్నైనా సాధించగలం.